హాయ్ డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ప్రియా యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూడండి డియర్ ఫ్రెండ్స్, మా ఇంటి కట్టుబడి అనేది పునాదుల దగ్గర నుంచి స్లాబ్ మట్టం వరకు కంప్లీట్ అయిందండి. అయితే చాలామందికి కొంచెం ఇల్లు మొదలు పెట్టాలి అంటేనే కొంచెం భయంగా ఉంటుంది. అంటే చాలా మనీ అమౌంట్ ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అయిద్దో ఏంటో ఎలాగో అని చెప్పేసి భయాందోళనతో ఉంటారు. ఎందుకంటే నేను కూడా అలాంటి టెన్షన్కి గురయ్యాను కాబట్టి కొంచెం మీకు దీని గురించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ అంటే పునాదుల దగ్గర నుంచి ఇప్పుడు మా ఇల్లు అనేది స్లాబ్ మట్టం వరకు కంప్లీట్ అయిందండి. అంతవరకు కూడాను ఎంత ఖర్చు అయింది అంటే పునాదులకి ఎంత డబ్బు ఖర్చు అయింది, బెల్ట్కి ఎంత డబ్బు ఖర్చు అయింది, తర్వాత వచ్చేసి బేస్ మట్టానికి ఎంత ఖర్చు అయింది, మరలా బేస్ మట్టం దగ్గర నుంచి మనం ఇవి గుమ్మాలు పెట్టుకుంటాం కదా, ఆ గుమ్మాల వరకు ఎంత ఖర్చు అయింది, ఆ గుమ్మం దగ్గర నుంచి స్లాబ్ మట్టం వరకు ఎంత ఖర్చు అయింది అనేటువంటిది నేను మీకు ఒక లిస్టుగా నేను ఇప్పుడు మనీని మీకు చెప్తాను. అంటే మీరు కూడా కొంచెం భయం లేకుండా ఇల్లు అనేది మొదలు పెడతానికి బాగుంటుంది. అంటే ఓకే ఓకే ఇంత ఇంత ఖర్చు అయింది. ఖర్చు అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. సారీ ఏమనుకోకండి, నాకు కొంచెం జలుబు చేసి వాయిస్ అనేది సో ఏంటంటే ఖర్చు అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇనుము రేటు రేపు ఉండకపోవచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఇసుక రేటు రేపు ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఇప్పుడు నేను ఎట్లాగైతే ఈ యొక్క ఇంటిని నిర్మాణాన్ని చేశాను, ఎంత ఖర్చుతో చేశాను, ఈ యొక్క 2022 నుంచి ఇప్పుడు 23కి వచ్చింది కదా, 1 ఇయర్ అవుతున్నట్టుంది. అంటే నా దగ్గర మనీ ఉన్నప్పుడు ఉన్నట్లుగా నేను ఈ యొక్క ఇంటిని మొదలు పెడతాం జరిగిందండి. సో ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది ఇక్కడ నేను మీకు చెప్తాను. ఇక్కడ మనము పునాదులు తీస్తాం కదా ఇంటికి ఫస్ట్లో, ఆ పునాదులకు వచ్చేసి నాకు 50,000 అయిందండి ఖర్చు. అంటే 50,000 అయింది. తర్వాత వచ్చేసి దాని మీద బెల్ట్ పోస్తాం కదా, ఆ బెల్ట్కి వచ్చేసేసి 70,000 అయిందండి. 70 అంటే 70,000. తర్వాత బేస్ మట్టను కడడానికి వచ్చేసేసి 80,450 రూపాయలు. అంటే నేను ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ రిటర్న్ ఇన్ మై బుక్, ప్రతి పైసా కూడా రాసుకొని పెట్టుకున్నా. అంటే లాస్ట్లో చూద్దాము ఎంత ఖర్చు అయింది ఇంటికి అని చెప్పేసి రాసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనము గుమ్మాలు కిటికీలు ఇవి పెట్టుకుంటాం కదా, ఫస్ట్ బేస్ మట్టం అయిపోయిన తర్వాత దానికి గుమ్మం పెడతాం. ఆ గుమ్మం కట్టుబడి నుంచి అంటే గుమ్మాలు కానీ కిటికీలు కానీ ఇంకా దానికి సంబంధించి రాయి ఇసుక ఇవన్నీ ఉంటాయి కదా, అవి మొత్తం కలిపి కూడానండి 90,000 అయిందండి. ఆ కట్టుబడికి 90,000 రూపాయలు అయింది. అంటే బేస్ మట్టం దగ్గర నుంచి మనకి గుమ్మం పెడతాం కదా, ఆ గుమ్మం దగ్గర నుంచి ఆ గుమ్మం కంప్లీట్ అయ్యేంత వరకు కూడాను 90,000 అయింది. తర్వాత ఆ యొక్క కిటికీల దగ్గర నుంచి మళ్ళీ పైకి ఉంది కదా ఇల్లు అనేది కట్టుబడి ఇంకొంచెం ఉంటుంది కదా, అంటే స్లాబ్ మట్టం వరకు ఆ కిటికీ గుమ్మాల దగ్గర నుంచి మళ్ళా పైకి కట్టడానికి వచ్చేసేసి నాకు చెప్తాను, గుమ్మాల దగ్గర నుంచి స్లాబ్ మట్టం వరకు అండి 46,000 రూపాయలు అయింది. సో డియర్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, పునాదులకి 50,000, బెల్ట్కి 70,000, బేస్ మట్టం 80,000 పైన చిల్లర అయింది. ఇంకా తర్వాత వచ్చేసేసి మనము ఇవి పెట్టుకుంటాం కదా గుమ్మాలు కిటికీలు అవన్నీ, అక్కడి నుంచి 90,000. ఆ తర్వాత వచ్చేసి గుమ్మం పెట్టిన తర్వాత మనకి స్లాబ్ మట్టం వచ్చేసరికి ఎంత అయిందంటే 46,000 రూపాయలు. సో ఇక కట్టుబడి మొత్తాన్ని కలిపేసేసి 80,000 రూపాయలు అయిందండి. అంటే పునాదుల దగ్గర నుంచి పైకి స్లాబ్ మట్టం వరకు 80,000 అయింది. అంటే టాపీ మేస్త్రులు ఉంటారు కదా వాళ్ళకి. ఆ తర్వాత వచ్చేసేసి ఇవి మొత్తం కూడానండి ఇప్పుడు పునాదుల దగ్గర నుంచి స్లాబ్ మట్టం అయ్యేంత వరకు కూడాను మనీ కానీ నేను చూసుకున్నట్లయితే ఖర్చు అనేది 20,000 తక్కువ 4 లక్షల రూపాయలు అయిందండి. అంటే 3,80,000 చిల్లర అయింది. సో జస్ట్ 20,000 లెస్ ఫర్ 4 lakhs రూపీస్.
మళ్ళా స్లాబ్కి ఆల్మోస్ట్ 1,50,000 పడుతుంది అంటున్నారు. అంటే 1,50,000 రూపాయలు అయింది అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ చాలామంది స్లాబ్ వేసి ఉన్నవాళ్ళు అని చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ స్లాబ్ అయిన తర్వాత మళ్ళీ ప్లాస్టింగ్ అని కొంచెం మనకి తగ్గట్టుగా మనం కొంచెం చేసుకుంటాం కదా. సో అప్పుడు 1,00,000 రూపాయలు అవుతుంది అనుకుంటున్నాను. సో ఎనీవే ఐ విల్ అప్డేట్ యూ. నేను తర్వాత స్లాబ్ అయిన తర్వాత ఎంత అయింది, ఇంకా తర్వాత ఇంకేమైనా ఇంట్లో ఏదైనా పని చేస్తే షూర్లీ ఐ విల్ టెల్ టు యూ. నేను చెప్తాను మీకు. ఎందుకంటే భయం మనకు కూడా కొంచెం మనీ అనేది సేవ్ చేసుకుంటే, ఎవరైతే ఇల్లులు ఇంకా కట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ జగనన్న ఇంటి స్థలాలండి. మా ఇంటి పక్కన అయితే ఇంకా ఎవరు ఇంకా కట్టుకోలేదు. జస్ట్ చూడడానికి కిటికీలో కూడా కనిపిస్తుంది కదా, జస్ట్ బేస్ మట్టం వరకే వేసి వదిలేశారు. సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మనం కూడా కొంచెం మనీని సేవ్ చేసుకొని, ఓకే ఇంత ఖర్చు ఉంది, మనం ఇంత మనీ అనేది సేవ్ చేయాలి అనేటువంటి ఆలోచనలో మీరు కూడా ఉంటారు కదా అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. అయితే డియర్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ వాళ్ళు మనకి 1,80,000 రూపీస్ ఇస్తారు. దాంతోపాటు మన చేతిలో ఒక 5 లక్షలు కానీ మనము ఉంచుకున్నట్లయితే ఇల్లు అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో నేను ఈ యొక్క ఇంటిని చాలా వరకు కూడానండి టెన్షన్ పడ్డా, ఎట్లాగవుతుందో ఏంటోనండి. కానీ బై గాడ్స్ గ్రేస్ నేను డోక్రాలో ఉండడం వల్ల నాకు 2 టైమ్స్ డోక్రా లోన్ అనేది కూడా వచ్చింది. కొంత అమౌంట్ని సేవ్ చేసుకోవడం వల్ల దాన్ని కూడా దీన్ని ఈ యొక్క హౌస్కి ఉపయోగించడం జరిగింది. సో రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మన యొక్క లీడర్గా పనిచేస్తున్నారో జగనన్న గారికి థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇంతగా ఆదరించి మాకు ఒక హౌస్ అనేది ప్రొవైడ్ చేసినందుకు ఉండడానికి స్థలం ఇచ్చారు. అట్ ద సేమ్ టైం 1,80,000 రూపీస్ కూడా వాళ్ళు మనకి బిల్లుల ద్వారా వేస్తూ ఉంటారు. నాకు ఇప్పటికే 3 బిల్లు అనేవి నాకు పడిపోయినాయండి. ఇంకొక 2 బిల్లు అనేవి రావాలి, అవి కూడా వేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ for spending your valuable time and watching this video. మీరు ఎవరైనా ఇల్లు అనేది మొదలు పెట్టాలి అనుకుంటే కొంచెం చేతిలో అమౌంట్ అనేది ఉంచుకున్న తర్వాత ఇల్లు అనేది స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు వడ్డీలకి వాటి తెచ్చుకున్నా కానీ మనకి చాలా లాస్ అండి. ఎందుకంటే వడ్డీల వల్ల డబుల్ అమౌంట్ కట్టాల్సి వచ్చింది కాబట్టి. ఓకే డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.